ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర కోపంలో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ ఇస్కా గ్రానైట్లు నడుపుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి. ఈ నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే పెనాల్టీ వేయాలని తెలిపారు. 2011-12లో క్వారీకి లీజుకు తీసుకున్నామని, గత 4 ఏళ్లుగా మేమే సొంతంగా సంతోష్ క్రషర్ కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసినట్టు రుజువు అయితే పెనాల్టీ వేయాలని కోరారు. కానీ తెల్లవారుజామున 3 గంటలకు వందలాది మంది పోలీసులు వచ్చి అక్రమ అరెస్టు చేశారని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వచ్చి 100 రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలపైన కేసులు పెడుతున్నారని వాపోయారు. పటాన్చెరులో 40 క్రషర్లు ఉన్నాయి. అందులో చాలా వాటికి లైసెన్సు అయిపోయినా నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టి పార్టీలోకి లాగాలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మా దగ్గర ఆధారాలతో క్వారీకి సంబంధించిన అన్ని పర్మిషన్లు కూడా ఉన్నాయని మైపాల్ రెడ్డి తెలిపారు. కాగా మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనిపై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ నడిపేవారని కారణంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు అయితే వెల్లడించారు. త్వరలో మధుసూదన్ వైద్య పరీక్షల నిమిత్తం రిమాండ్కు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. మధుసూదన్ రెడ్డికి సంతోష్ గ్రానైట్ మైనింగ్ అనే క్రషర్ కంపెనీ కూడా ఉంది. తెలంగాణలో రాజకీయం రసవత్తంగా మారుతుంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తన వంతుగా